ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 4 చెక్ పోస్టులు, రెగ్యులర్ చెక్ పోస్టులు, అవి ఫారెస్ట్ చెక్ పోస్టులు. మేము ఈరోజు ఎంత నిండెప్తకి వెళ్ళామంటే పోలీస్ ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఏదో చెప్పారు, ప్రాతపాడు అని విలేజ్ ఉంది. ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు. అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడున్న సచివాలయం స్టాఫ్కి మెమో జారీ చేశారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. అది మా నిబద్ధత. చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని సిల్వర్ ఓక్ చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? ఎస్, సిల్వర్ ఓక్ కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిచ్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళు పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా